అందరికీ శుభోదయం. నా పేరు జీపీ లక్ష్మశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. వర్ణమాల మొత్తం 56, అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3, సున్నా, అరసున్నా, విసగ్రహ. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను హ్రస్వాలు అంటారు. అవి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. 2 మాత్రా కాలంలో ఉచ్చరించి అక్షరాలను దీర్ఘాలు అంటారు. అవి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ, ఐ, ఓ, ఔ. ద్విత్వాక్షరాలు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్త అక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని సంయుక్త అక్షరం అంటారు. కఠినంగా పలికే అక్షరం గజట దబ. తేలికగా పలికే అక్షరం గజడ దబ. అందరికీ ధన్యవాదములు. అందరికీ శుభోదయం. నా పేరు కే యోజిత్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నక్షత్రాలు 27: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పూర్ణవసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిస్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్టం, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు దీప్తి. నేను 3వ తరగతి చదువుతున్నాను. రాశులు 12: మేషం, మేక, వృషభం, మిథునం, దంపతులు, కర్కాటకం, ఎండ్రకాయ, సింహం, కన్యా, యువతి, తుల, రాశి, వృచ్చికం, తేలు, ధనస్సు, మకరం, ముసలి, కుంభం, కుండ, మీనం, చేప. అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు ప్రతీక. నేను 3వ తరగతి చదువుతున్నాను. వర్ణమాల మొత్తం అక్షరాలతో 56, అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3, సున్నా, అరసున్నా, విసగ్రహ. మాత్రాకాలంలో ఉచ్చరించే అక్షరాలను హ్రస్వాలు అంటారు. అవి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ. 2 మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు అంటారు. అవి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ద్విత్వ అక్షరాలు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ద్విత్వ అక్షరం అంటారు. సంయుక్త అక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని సంయుక్త అక్షరం అంటారు. కఠినంగా పలికే అక్షరాలు గజట దప. తేలికగా పలికే అక్షరాలు గజడ దప. అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు లాస్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం భాషా భాగాల గురించి చర్చించుకుందాం. భాషా భాగాలు 5. ఇవి నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. వీటిలో మొదటిది నామవాచకం. వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, మనుషుల పేర్లు గురించి తెలియజేసేదాన్ని నామవాచకం అని అంటారు. ఉదాహరణ: రవి, విమల, అమల, అనంతపురం. సర్వనామం. నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అని అంటాము. ఉదాహరణ: ఆమె, ఈమె, ఇతడు, అతడు. విశేషణం. నామవాచకం సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణం అని అంటారు. ఉదాహరణ: ఎర్రగా, చెల్లగా, అందంగా. క్రియ. పనిని గురించి తెలియజేసేదానిని క్రియ అని అంటారు. ఉదాహరణ: లేచాడు, తిన్నాడు, పడ్డాడు, పరిగెత్తాడు. అవ్యయం. లింగ వచన విభక్తులు లేని దానిని అవ్యయం అని అంటారు. ఉదాహరణ: ఔరా, ఓహో, ఆహా. అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు మోక్షిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు విభక్తి ప్రత్యయాల గురించి తెలియజేయబోతున్నాను. డుమువులు ప్రథమ విభక్తి. నిన్ను, నన్, కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి. కొరుకున్, కాయ్ చతుర్థి విభక్తి.
వలనం కంటెంట్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓయ్ ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు బి మేఘశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు పద్యం చెప్పబోతున్నాను. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడు దిద్దుకోనిల్లు, విలువ తెలిసిన చదువు తెలుగు బిడ్డ. అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు ఇందు. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేటి పద్యం. సత్యమే యశములకు మూలము, సత్యమే భావమోహ పాశ సంస్కృతి బాపున్, సత్యమే శీలమును నిలుపును, సత్యముతో నెట్టి రథము చాలదు నగజ. అందరికీ ధన్యవాదములు.